సో మరి నిజాయితీ అన్నప్పుడు మీ రిలేషన్ గురించి ఫస్ట్ తను స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది కదా ఇచ్చారు కదా. ఫ్యామిలీకి. మేము ఇచ్చారు కదా. మీకు అంటే తెలియదు చాలా కదా. రచ్చ అయినాక మీకు లేదు, తెలియదు ముందే అంతే. చెప్పాను. రచ్చ ముందే ఆవిడ వచ్చి మీ చేసింది. ఫ్యామిలీకి ముందే చెప్పారా మీరు? ముందే కాదు, సీఎం గారి ముందు, అందరి ముందు, అధిష్టానం ముందు చాలా సార్లు ఫ్యామిలీకి నేను అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఓకే. ఎన్నో నచ్చే ప్రయత్నాలు చేసాం. ఎవరు పోగొట్టుకుంటారండి 28 సంవత్సరాల జీవితం? జీవితం, అవును. ఈవిడే మాత్రం ఎందుకు, ఈవిడది మంచి జీవితం. అవును. కన్నవారు, అత్తవారు అందరూ ఉన్నత స్థాయి వాళ్ళు. వాళ్ళకి ఆవిడకి అవసరమా, నాకు అవసరమా? మీ భర్త మీరు ఎలా ఒప్పించారండి ఈ మొత్తం ఈ సంక్షోభంలో? చాలా స్ట్రెస్ ఎంత ఫీల్ అయింటారు. ఒప్పించలే లేదండి. డిస్టర్బెన్స్ అప్పటి నుంచి ఉన్నాయి. తర్వాత అన్ని క్లియర్ అయ్యి ఇప్పుడు దానికోసం మాట్లాడాల్సిన అది అవసరం ఓల్డ్ స్టోరీ లేదు. చెప్పేసి 4 years బ్యాక్ మళ్ళీ భర్త అని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాదంటే ఒక స్త్రీ తన స్ట్రెస్ ని ఎలా చాలా సార్లు చెప్పా. ఇంకెన్నిసార్లు చెప్పాలి స్ట్రెస్ ని? మీరు అడిగారు ఇంకా స్ట్రెస్ ఎక్కువ పిల్లలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. ఓకే, మీ పిల్లలు మీకు టచ్ లోనే ఉన్నారు. అందరూ చూసుకుంటారు. ఓకే, 37th బర్త్డేకి మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటండి తనకి? నాకు నేను కార్ కొనిచ్చారు. ఫార్చునర్ కార్ ఇచ్చారా? ఓ నైస్, వెరీ నైస్. మీరు ఊహించారా? అంటే మీకు చెప్పకుండా చేశారా లేకపోతే? చెప్పకుండా సర్ప్రైజ్. అంటే కొనాలని ఈ డేట్కి కొన్నామని, కానీ మాకు రోజు ఉంటుంటాయి కొనుక్కోళ్ళు ఇవి. అలా వెళ్తుంటాం, ఏదో కావాలంటే కొంటుంటాం. మామూలు తను నాకు కొంటది, నేను తనకు కొంటాను. సో ఆమె మీకేం కొనిచ్చారు రిటర్న్? నేనెందుకు కొనిస్తాను? బర్త్డే నాది కదా. తన బర్త్డేకి మొన్న మీరు యాక్చువల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసారు కదా, తన బర్త్డే ఉందనే మీరు బయటకు వచ్చా అని తన చెప్పారు. బర్త్డే నేనేం కొనేం లేదు. అవునా? బర్త్డే సెలబ్రేట్ చేస్తాను అంతే. అంతేనా? ఓకే. తన ఏదో వాచ్ కొనిచ్చిన లాస్ట్ లాస్ట్ బర్త్డే. ఏమండి బిగ్ బాస్కి వెళ్ళారు కదా, మీకు అక్కడ ఏమనిపించింది? అంటే మీరు బయట చాలా ఫ్రీగా ఉంటారు కదా, అక్కడ ఒక ఫ్రేమ్లో బంధించినట్లు ఉంటుంది కదా. సో ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అక్కడ? నేనేం ఫీల్ అవ్వలేదండి. ఇక్కడ ఇంట్లో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఓకే. సో మీ అక్కడ గొడవ, కిచెన్లో గొడవ అంతా బాగా వైరల్ అయ్యాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటే ఏమనిపించింది మీకు జనరల్గా? అంటే అరే ఏంది ఇట్లా అనుకున్నారా లేకపోతే? ఎందుకు అసలు అనుకో, రిగ్రెట్స్ నా లైఫ్లో ఎప్పుడు ఉండవు. ఎందుకంటే నేను ఎప్పుడు అలాగే ఉంటాను కాబట్టి మళ్ళీ బ్యాక్ చూసుకొని ఇలా చేశాను అలా చేశాను నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంతే. నాగార్జున గారు మీకు ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, అప్పుడే ఎట్లా ఏమనిపించింది మీకు? నా మంచి కోసం చెప్పారనిపించింది. తప్పే ఉంది, అతను ఏదైనా మంచిగా చెప్పారు కదా. సో అంతే. సో ఇంకొద్ది రోజులు కంటిన్యూ అయింటే బాగుండని ఎప్పుడని అనిపించింది? అసలు నేను రావాలనుకున్నాను, వచ్చేస్తాను. కంటిన్యూ అవ్వాలని అనుకోలేదు. ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది మీదని? అంటే దానికి ఎక్స్పెక్ట్ చేయడం అంటే నాకు ఒక 6 months నుంచి మమ్మల్ని కలుస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. సీజన్ ప్రారంభంలో స్టార్టింగ్ వెళ్ళలేదు. ఓ సో మీకు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇలా కలిసి వచ్చాయి అనుకోవచ్చా? మిమ్మల్ని చాలా టాలెంట్ నిలబెట్టింది అనుకోవాలి. ట్రోల్స్ ఎందుకు కలిసి వస్తాయి? చాలా మంది ట్రోల్స్ గురవుతున్నారు, అందరూ రాదు కదా. మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న నిజాయితీ మనకి ఎప్పుడు పొలిటికల్ గా, బిజినెస్ పరంగా మాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ గా పిలిచారని మేము అనుకుంటున్నాం. ఎవడో చేతగానోళ్ళు, అర్హత లేనోళ్ళు, అవకాశం రానోళ్ళు, ప్రయత్నించిన స్థాయి రానోళ్ళు ఏదో విమర్శిస్తారు. ఇప్పుడు మాదిరి ఉన్నారు. రాజకీయంగా ఒకవైపు తన పాత్ర పోషిస్తుంటుంది నా కోసం. ఎలాగంటే రోజుకు 50 మందికి 100 మందికి భోజనాలు, సహాయ సహకారాలు, రోజుకు నెలకు 3 లక్షలైనా సరే పేద ప్రజల కోసం మా సంపాదనలో స్పేర్ చేయటం. ట్రస్ట్ ద్వారానా లేకపోతే? మా ట్రస్ట్ కూడా ఉంది, తయారవుతుంది. మా పేరుని పంపిస్తాం. అవన్నీ తన దగ్గరుండి ఆ బాధ్యతలు వహిస్తుంది. అలాగే ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఒక 100 మంది ఆమె మీద జీతాలు ఇస్తూ బ్రతుకుతున్నారు. అక్కడ ఇంట్లోను టెక్కల్లోను అంతా కలిపి 100 మందికి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ కారణాలు బిగ్ బాస్కి వెళ్ళడానికి. అంతేగాని ట్రోల్ అయినంత మాత్రం ట్రోల్ చాలా మందికి అవుతుంది. ట్రోలర్స్ ఎంతో మంది జీవితాలు రోడ్డున పడేవాళ్ళ జీవితాలు, చంపేసిన వాడు, చంపబడిన వాళ్ళు, ఎన్నో రకాల కథలతో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అందరూ బిగ్ బాస్లోకి రావట్లేదు. ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక దమ్ము ఉండాలి, వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఎదుర్కొన్నారు. అవి చూసారు వాళ్ళు. సమాజంలో ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. ఆ నిర్ణయం సమాజం దృష్ట్యా తప్పవచ్చు, తప్పైనా మాకు తప్పలేదు. ఆ తప్పలేని నిర్ణయాన్ని తీసుకుని ఎలా ముందుకు వెళ్తున్నాం అన్నది మా రోల్. ఇప్పుడు షర్ట్ ఇప్పితే అందరికీ మచ్చలు ఉంటాయి. నేను షర్ట్ ఇప్పి చూపించాను, ప్రతి ఒక్కడికి ఉన్న మచ్చలను దాచేసుకుంటారు. అబ్బాయి నేను శ్రీరామచంద్రుడు అంతుంటే చెప్తాడు, స్వర్గం నుంచి దిగొచ్చినట్టు చెప్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఒక్క సీతాదేవితోనే అంకితమైనటువంటి మహానుభావుడు. శ్రీరామచంద్రమూర్తి తర్వాత ఇన్ని 4 లక్షల సంవత్సరాల్లో మరో మగాడిని చూపించండి, ఎవడంత నిజాయితీ వాడు ఉన్నాడు. కానీ మీరు ఇదే విషయం మీద ఒకసారి పవన్ కళ్యాణ్ విషయం మీద సాక్షి టీవీ డిబేట్లో ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, భార్యని వండుకొని ఇంకా ఇట్లా వేరే స్త్రీల వైపు చూడడం తప్పు. హిందూ మతంలో ఒక ధర్మం ఉంది, ఒక ఆచారం ఉంది, ఒక పద్ధతి ఉంది అని. సో మీకు ఈ సిచ్యుయేషన్ అలా వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ మాట అంటే నేను అప్పుడున్న పరిస్థితులను బట్టి
మాకు కొన్ని డైరెక్షన్స్ బట్టి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది కానీ ఆయనకున్న పరిస్థితులు ఆయనకున్న ఇబ్బందులు నేను చాలాసార్లు ఆ చెప్పాను. తర్వాత చాలా సందర్భాలు చెప్పారు అలా అనుకున్నాను. ఆ రకంగా నేను అప్పుడు మాట్లాడకపోవాల్సింది. అంతే ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఇప్పుడు నేనే అన్నాను కదా, రెండో శ్రీరామచంద్రమూర్తి లేడు కదా, లేడు. ఉంటే అతనికి సాష్టాంగ ప్రణామం చేస్తాం మనం. ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని సర్దుబాటు చేసుకొని ప్రజలకి తన వాళ్ళకి నష్టం లేకుండా, ఇంకొకరికి నష్టం లేకుండా, ఇంకొకరి కన్నీటికి కారణం కాకుండా అందరితో సమర్థించుకొని వెళ్తే ప్రజలు అంగీకరిస్తారు. నేను ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకముందు 95% దువ్వాడ శ్రీని ఇంత నీచుడు అనేవారు. ఈ మా విషయాన్ని గొడవ అవుతున్నప్పుడు ఘోరంగా ఆ విషయాన్ని ప్రజలకి మీ ద్వారా మీడియా ద్వారా నేను స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఈరోజు 60-70% పాజిటివిటీలోకి వచ్చాం. తెలంగాణ వస్తే మేమున్నామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ మాకు సహకరించి, మా వ్యాపార అభివృద్ధికి సహకరించి మాకు హక్కును చేర్చుకున్నారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా మేము ఉన్నామని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా పొందగలిగాం? దేశ విదేశాల నుంచి ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే టక్ మన వెహికల్ అయిపోయి సార్ ఒక సెల్ఫీ, మేడం ఒక సెల్ఫీ అంటారు. బిగ్ బాస్ వాళ్ళు పిలిచినంత స్థాయికి మేము వెళ్ళామండి. బిగ్ బాస్ పిలవక ముందునే మీరు సెలబ్రిటీస్ అయిపోయారు. నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి వచ్చాం కదా. ఎవరు చేశారు మాకు ఈ పాజిటివ్గా? ప్రజలే దేవుళ్ళని నమ్మిన మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేయటం ద్వారా నెగిటివిటీని పాజిటివిటీ చేసుకున్నాం. అంటే మాలో ఉన్న నిజాయితీ, మాలోనే మోసం. నేనే 10 మంది అమ్మాయిలను మోసం చేసి తిరిగినోడినో, లేకపోతే ఈమెకి మోసం చేసినోడినో, నా అవసరం కోసం ఉండేవాడిని వాడుకునేవాడిని అయితే తప్పకుండా నాకు చెప్పించి కొడతారు ప్రజలు. మాలో నిజాయితీ ఉంది. మా కుటుంబంలో గొడవ వచ్చింది, ఆ గొడవకు ఒక సర్దుబాటు. మా నిర్ణయం ఒకటి తీసుకున్నాం, ఆ నిర్ణయానికి ఒక సర్దుబాటు, దానికి ఒక సమాధానం, ప్రతిదానికి ఒక జవాబుదారీ విధానం. అది ప్రజలకు నచ్చే మాకు అంగీకరిస్తున్నారు. అనుభవాలు జీవితంలో ప్రతి ఒక్కరికి జీవితంలో మా దగ్గర చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఒకసారి పుడతాం, మళ్ళీ పుట్టాం. ఈ జన్మలో కలెక్టర్, వచ్చే జన్మలో వ్యాపారి, ఆ తర్వాత మహానటుడు అవటం రామారావు గారి లాగా, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. పుట్టిందే ఒకసారి, ఉన్నదే ఇంత, ఆ ఉన్నదానిలో మనకి ఎందుకు ఇవన్నీ? ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒకరి కన్నిటికి కారణం కాకుండా మనం బ్రతికితే చాలు. మన లైఫ్ మన ఇష్టం, మన కథకు మనమే హీరో. మహేష్ బాబు అన్నట్టు ఇంకోటి మనల్ని హీరో చేయడు, మనకు డిజైన్ చేసుకోవాలి. జీవిత సత్యం. అవునండి. సినిమాలు అంటే గుర్తొచ్చి మొన్న మీరు నటించిన ప్రేమ అంటే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో మీ ఇద్దరు గెస్ట్ రోల్ చేశారు. అంటే ఇంకేమన్నా ఉన్నాయా లైన్లో వచ్చే సినిమాలు కానీ ఎవరన్నా? అంటే ఎలాంటి రోల్స్ కు పిలుస్తున్నారండి? ఏమన్నా ఉన్నాయా లైన్లో? త్వరలో ఏమన్నా మిమ్మల్ని చెప్పారు కానీ నాకు ఆ రోల్స్, మదర్ రోల్స్ అవన్నీ నాకు ఇష్టం లేదు. నాకు ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని నెగిటివ్. అవునా? సో అంటే ఇప్పుడు లెంతీ రోల్ అయితే చేయాలని ఉంది. మరి అలా కాదు, ఒక లెంతీ రోల్ మంచిది వస్తే చేస్తాను. అలాంటిది ఇంతవరకు రాలేదు, వచ్చేదే చేస్తాను. సో మీకు ఈ మదర్ రోల్ ఆఫర్ చేసింది ఎవరండి? ఎవరో తెలియదు, ఒక టీం వచ్చారు, ఏదో చిన్న సినిమా. అలా కూడా ఇష్టం లేదు. ఒక మంచి సినిమాలో ఒక మంచి విలన్ పోర్షన్ చేయాలని. అంటే ఓన్లీ విలన్. సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, నాకు ఎందుకండి వస్తుంది నా ఏజ్ కి? అదేందండి అట్లా అంటారు? హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఏజ్ ని బట్టి కాదు కదా, లుక్ ని బట్టి, దీన్ని బట్టి వస్తుంది. నాకు ఒక విలన్ క్యారెక్టర్, ఒక అత్త లేకపోతే ఒక విలన్, అలా ఏమైనా ఒక నెగిటివ్ షేడ్ చేయాలని. నెగిటివ్ షేడ్ చేయాలి. ఓకే. మీకు శ్రీనివాస్ గారు, మీకు ఎలాంటి రోల్? అతను కూడా విలన్ రోల్ లోనే స్టేజ్ యాక్టర్. నేను నటుడి నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. స్టేజ్ యాక్టర్, నాటకాలు వేస్తాం, కాలేజ్ నెగిటివ్ లోనే చూడాలి. మీకు కూడా నెగిటివ్ రోల్? నేను ఆమె చెప్తుంది కాబట్టి అని కాదు, మీరు నిజంగా మీకు నిజంగా నెగిటివ్ రోల్ చేయాలని ఉందా, పాజిటివ్ రోల్ చేయాలని ఉందా? నెగిటివ్ రోల్ నాకు ఇష్టం. ఆమె కోసం చెప్తున్నట్టుందండి మీరు. ఆమె చెప్పింది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుంది మీరు. నెగిటివ్ లో కూడా మంచితనం ఉంటుంది సార్. అది ఓకే, అది ఓకే. రావణాసురుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, చాలా మంది. దుర్యోధనుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణాలు రాజుకున్న లక్షణాలు ధర్మరాజుకు లేవు, అందుకే అడవులు పాలైన. కరెక్ట్. రాజుకి వ్యసనాల పట్ల వ్యామోహం ఉండకూడదు. వ్యసనం లేనివాడు దుర్యోధనుడు. కాబట్టి రాజ్యాధికారం త్యజించే వరకు ఉన్నాడు. రాజ్యాధికారం చెయ్యాలి అనుకున్న ధర్మరాజు అడవులు పాలయ్యాడు బికాస్ ఆఫ్ జూదం అతన్ని నాశనం చేసింది. జూదాన్ని ఆపుకోలేకపోయాడు. రాజ్యాన్ని, పాండవుల్ని, అన్నదమ్ముల్ని, భార్యని అందరినీ కోల్పోయాడు. సో ఇందులో ఎవరు గొప్పవాడు? నా దృష్టిలో దుర్యోధనుడే గొప్ప రారాజు. దుర్యోధనుడు ఆ ద్రౌపది వస్త్రాభరణం ఒకటి లేకపోతే అతను విలనడానికి కూడా ఆయన అహంకారం ఆయన నాశనం చేశాడు. ఇన్ని లక్షణాలు ఉన్న దుర్యోధనుడికి అహంకారం. ప్రతి మనిషికి ఒక లోపం భగవంతుడు ఇస్తాడు, లేకపోతే భగవంతుడు అయిపోతాం మనం. ప్రతి మనిషికి ఏదో ఒకటి పెడతాడు స్వామి, ఒకటి ఇస్తే ఒకటి తీసేస్తాడు. అది దుర్యోధనుడిలో అహంకారం అన్నది పెట్టారు, లేకపోతే ఆయన ఇంతవరకు ఉంటాడు. ఆయన ఆపేవారు ఎవరున్నారు? ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా ఏంటి మాధురి గారు, మీరు ఏమైనా నూతన సంవత్సరంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే కొత్త ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయాలనుకుంటారు? జంట బ్రాంచ్ కూకట్పల్లిలో బ్రాంచ్ అంతే. ఈ 2026 టార్గెట్ కొత్త బ్రాంచ్లు పెట్టడం, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం
అంతే. సో ఈ కాంట్రవర్సీలు ఈ వివాదాలన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నారా సార్ మా 2026? దృష్టిలో ఇది కాంట్రవర్సీ కాదు సార్, ఎవడ చేస్తున్నాడు కావాలి. ఇప్పుడు హైదరాబాద్ లో వీకెండ్స్ లో ఒక 2000 ఫంక్షన్ పార్టీలు జరుగుతాయి, ఒక 2000 వెరీ కామన్ అవి. రేపు ఒక 5000 జరుగుతాయి. ఎంతమంది విఐపీస్ ఎంతెంతటోళ్ళు చేసుకుంటూ లేనిది మేము వెళ్తే తప్ప అదే కదా. కాంట్రవర్సీ మా వార్త ఎలా అవుతుంది పైగా మీకు తాగే అలవాటు లేదు, స్మోకింగ్ లేదని కూడా చాలా అలా సార్లు ఇంకోసారి చెప్పారు. అంటే నేను అది కూడా అబద్ధం చెప్పను. 2-3 నెలలకు ఒకసారి మంచి టీం దొరికి సరదాగా కూర్చుందాం చిల్ అవుదాం అనుకుంటే అది కూడా ఇంట్లోనే ఇంట్లోనే. కానీ బార్లకు వెళ్ళి పార్టీలకు వెళ్ళి అక్కడ అంటే తాగడం అప్పుడు మాధురి గారు మీకు స్నాక్స్ ఇస్తారా? ఖచ్చితంగా నేనే సర్వ్ అన్ని అరేంజ్ చేస్తాను. ఏం స్నాక్స్ ఎక్కువ సర్వ్ చేస్తుంటారండి? తనకి పెప్పర్ చికెన్ ఫ్రై ఇష్టం, ఎప్పుడైనా మందు తీసుకుంటా, కాజు ఫ్రై, జీడిపప్పు ఫ్రై, రోస్టెడ్ కాజు. సో అవి మీరే వండి నేనే చేసి పెడతాను, నేనే మా ఆయన మా పక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటాం కొంతమంది ఆఫీసర్స్ సో మీకేమన్నా అకేషనల్ గా తీసుకునే అలవాటు కానీ నాకు లేదు. మీకు లేదా? ఓకే. చాలాసార్లు సో మీ బ్రాండ్ ఏంటి శ్రీనివాస్ గారు? మా ఆయనకి రాయల్ సెల్యూట్ ఇష్టం, రాయల్ సెల్యూట్ Gold label. జెమ్సన్స్ కానీ గోల్డ్ లేబుల్ ఇట్లాంటివి, స్కాచ్ మెయిన్ ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్ దువాడ్స్ పేర్లు చెప్పాడు అని మరొక కేసు కట్ట. మీకు ఇష్టమైనవి చెప్పారు, దాంట్లో తప్పే ఉంది. విదేశీ నేనేం చెప్తున్నానంటే నేను మద్యానికి బానిసను కాదు, నాకు అలవాటు లేదు. వెరీ అలా అని అకేషనల్ తీసుకోను అని చెప్పను, అకేషనల్ గా తీసుకుంటాను. ఇలా బార్లకు వెళ్ళి పబ్బులకి వెళ్ళి పార్టీలకు వెళ్ళి కాదు. మేము పార్టీకి వెళ్ళాము, పిలిచారు వెళ్ళాము. వెళ్ళినంత మాత్రాన మమ్మల్ని హైలైట్ చేశారు. ఎందుకంటే అందరు చూస్తున్నారు ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్ మాధురి అంటే ఏమవుతుంది అందరూ చూడటానికి. అంటే మీతో తన కంపెనీకి వచ్చినప్పుడు తనకి కూల్ డ్రింక్ పెడతారా పక్కన? కూల్ డ్రింక్, పెప్సీ ఇష్టం. ఓకే, పెప్సీ ఇష్టమా బాగా మీకు? ఓకే, మీరు పెప్సీ దాక్కుంటూ మీరు మీ ఇష్టమైన డ్రింక్ స్పెండ్ చేస్తారు ఎప్పుడన్నా ఈ స్ట్రెస్ వీకెండ్స్ లో? అది చికెన్ అలాంటివన్నీ ఇష్టం ఎక్కువ. తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటండి మామూలుగా? ఎన్వి, ఎన్వీలో ఏది ఎక్కువ ఉండాలి? ఎన్వీలో చికెన్, మటన్ ఖీమా ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్. ఓకే, డైలీ ఉండాల్సిందేనా మీకు నాన్ వెజ్? అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ఫాదర్ బాగా అలవాటు అయిపోయింది, నాన్న కూడా ఇప్పటికీ రోజు నాన్ వెజ్ తింటారు. ఓకే, సో అలా డైలీ నాన్ వెజ్ ఉండాలి ఎక్సెప్ట్ సాటర్డే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టం కాబట్టి సాటర్డే ఒకటే సాటర్డే ఒక్కరోజు మినహాయిస్తారు, రెస్ట్ ఇచ్చి మిగతా అన్ని రోజులు తింటారు. ఓకే, మంచిగా శుభ్రంగా. నేను బాగా ఫుల్ గా తింటాను, అతను తక్కువ తింటాను. సో మార్నింగ్ మళ్ళీ జిమ్ చేసేస్తారా? అదంతా నేనేం చేయను, అతను చేస్తారా? అయినా మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారండి. కూడా ఏమి ఈ మధ్య టైట్ చేస్తున్నాను, స్వీట్స్ అవి తినవట్లేదు. తినట్లేదా మీరు? ఎందుకు? వెయిట్ తగ్గే ఉండాలి ఇప్పుడు. మరి మీతో పాటు జిమ్ జాయిన్ చేసుకోవచ్చు చెప్తున్నాను. అది కూడా ఏమంటున్నారు? నేను కొంచెం మార్నింగ్ లేవడానికి ఇష్టపడను, 3 రోజులు చేస్తే నైట్ ఓల్ పర్సన్. నైట్ లేట్ గా పడుకుంటే మార్నింగ్ లేట్ గా లేస్తాను. ఈవినింగ్ చేయండి పోనీ. టైం ఎక్కడ టైం ఉండట్లేదండి. ఈ రోజు 3 రోజులు హైదరాబాద్ లో ఉంటే, 4 రోజులు టెక్కల్లో ఉంటే, 2 రోజులు వేరే ప్లేస్ లో ఉంటే అలా అవుతుంది. సో శ్రీనివాస్ గారు మాత్రం 60 అన్నా ఎవరు నమ్మేటట్టు లేరు. ఆయన అసలు బ్రహ్మాండంగా పర్ఫెక్ట్ గా ఉన్నారు. మరి నా 30 years నుంచి నా వెయిట్ 72. ఒక్క కేజీ కూడా పెరగల. 73 నేను చూడలే. గ్రేట్ అండి. 72, 71.5 ఇలా ఉంటాను. అన్ని తింటాం కానీ లిమిటెడ్ గా తింటాను. ఇతను అన్ని తింటారు, స్వీట్స్ అన్ని తింటారు, నాన్ వెజ్. మిమ్మల్ని తినద్దనడం కరెక్ట్ కాదు కదా, పాపం తన ముందు దీన్ని తినొచ్చు. 37 అంటే నేను ఎక్కువ, అతను ఒక స్వీట్ తినాక నేను ఒక 5 స్వీట్స్ తింటా. అది ఓకే. రాను రాను తగ్గించాలి. 40 వచ్చినప్పటికీ మనం కొంచెం జాగ్రత్తలు పడాలని చెప్తాను. సార్ మీకు ఈ చాలా స్పెషాలిటీ మీ నామం బొట్టు అసలు ఏంటి? అది ఎట్లా అలవాటైంది మీకు? అమ్మవారి బొట్టిది. నేను ఒకసారి దర్శనానికి వెళ్ళాను మదురైకి, మధుర మీనాక్షిది. దర్శనం సరిగ్గా జరగలేదు, అలా నిల్చున్నాను. ఒక ప్రీస్ట్ వచ్చారు, ఆయన పంతులు గారు వచ్చి వాంగ అని పిలిచారు. దర్శనం మళ్ళీ చేస్తాము రండి అని అన్నారు. అని లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేయించి అమ్మవారి ఒళ్ళో ఉన్న దండ తీసి నా మెడలో వేసి ఇది ఇచ్చారు, బొట్టు ఇచ్చారు. ఈ బొట్టు ఎప్పుడు పెట్టుకొని పెట్టారు. ఆ బొట్టు రాత్రి వరకు తీలా నేను. ఎందుకో నాకు ఒక వైబ్. ఆ బొట్టు రేపు 2వ రోజు పెడతాను, 3వ రోజు పెడతాను. అలాగా బొట్టు అది సంపెంగ, ఎండిపోయిన సంపెంగ ఫ్లవర్ తో చేస్తారు. అది ఇంకెక్కడా దొరకదు, ఒక్క మధురైలోనే దొరుకుతుంది. నేను అక్కడి నుంచి రప్పిస్తా. ఇది దీనికి ఫ్లవర్ కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇది మామూలు కుంకుమ కాదు. ఇది ఆ సంపెంగ ఫ్లవర్స్ ని, ఆ లీవ్స్ ని బాగా డ్రై చేసి పౌడర్ చేసి ఆ ఫ్లవర్ తో తయారు చేస్తారు. అదే పెడతాను. అది పెట్టి బయటకు వస్తాను డైలీ.
సో ఒక 30 ఏళ్ళ నుంచి ఇది మీరు అది నాకు ఒక శక్తిని ఇస్తుంది అంతే. నో జస్ట్ 5 years. లేదు 15 years అయింది బొట్టు. 15 years. అయింది. ఓకే. నేను 2012-13 నుంచి పెట్టాను. సో మీకు ఫస్ట్ ఆ బొట్టు గిట్టు పెట్టుకున్నప్పుడు శ్రీనివాస్ గారు అంతకుముందు అది షేవ్, క్లీన్ షేవ్, నాకు క్లీన్ షేవ్ అంటే ఇష్టం ఉండదు. మీసాలు ఇవన్నీ తీసేసి క్లీన్. సో ఆమె కోసమే గడ్డం పెంచుతున్నారా? లేదు, ఈ గడ్డం కూడా ఒక 7-8 సంవత్సరాలు ఈ మోడలింగ్ ట్రిమ్మింగ్ అంతా తను చేసి. ఓ మీకు మొత్తం మీ ఇవన్నీ చేసేసి అపిరెన్స్ మొత్తం తనదే క్రెడిట్. అంటే ముందు హెయిర్ మధ్యలో దూకునే వాళ్ళం, ఇష్టం లేక అంతే మార్చేస్తాం. సో ఆ హెయిర్ స్టైల్ కూడా మీరే, మీ చాయిస్. ఈ వీక్ కట్ ఇవన్నీ తనే చేస్తుంది. ఓకే ఓకే ఓకే, బాగుందండి. మీకు అసలు మీ ప్రేమ జంట అసలు హ్యాపీగా ఒకరి మంచి చెడులు ఒకరు చూసుకుంటూ, కొత్త పెళ్ళైన జంటలు కదా, ఎలా ఒకరి పట్ల ఒకరు అఫెక్షన్, కన్సర్న్. ఇక్కడ ప్రేమ సార్, ఎప్పుడు పెళ్ళి అయింది, ఎన్నాళ్ళు అయింది, ఎలా అయింది కదా, ప్రేమ ఆప్యాయత. ఇదే చాలామంది జీవితంలో కరువు అయిపోతుంది. చాలామంది మహిళల్లో కూడా కరువు అయినప్పుడు సూసైడల్ సిచ్యువేషన్కి వస్తారు, తప్పు. అలాగే జెంట్స్ కూడా చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నరక యాతన అనుభవిస్తారు, జబ్బులు తెచ్చుకుంటారు, అనారోగ్య పాలవుతారు. అందరికీ ఇలా చేయమని నేను అన్ను, కానీ లైఫ్లో సర్దుబాట్లు జాగ్రత్త చేసుకొని లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. జీవితం చిన్నది, ఆ చిన్నదాన్ని ఇలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రేమతో ఉండాలి. పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమతో భార్యాభర్తలు ఉండాలి. ఒకవేళ ఇలా జరిగితే, మాలాంటి పరిస్థితులు వస్తే ఇలా కూడా ఉండొచ్చు అన్నది మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. అట్లా ఉండి సెకండ్ ఇన్నింగ్స్ను కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనే దానికి మీ ఇద్దరు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి, దీన్ని అపహాస్యం చేసేవాడు, దీన్ని అసలు రాంగ్ వేలో అర్థం చేసుకునేవాడు, మాకు ఇది ఇన్ఫాక్చుయేషన్ అని, ఆకర్షణ అని ఇలాగ కామెంట్స్ పెట్టేవాడు. మీ స్టార్టింగ్ డేస్ లో విపరీతంగా ట్రోల్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కదా, అప్పుడు మీకు చాలా స్ట్రెస్ వచ్చింటది కదండి. అప్పుడు ఎందుకు రాదండి? అప్పుడు ఎవరు మిమ్మల్ని కన్సోల్, ఆయన ఎలా కన్సోల్ చేసేవాళ్ళు మిమ్మల్ని? ధైర్యం చెప్పేవాళ్ళు నాకు, ఇవి మామూలే ఇట్లంతా పట్టి. నాకు ఇలా స్టార్టింగ్ లో నేను స్ట్రెస్ కి ఇలా ఉన్నప్పుడు నాకు మన సీఎం జయలలిత స్టోరీస్ అవన్నీ చెప్పేవాళ్ళు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని తను అలా వచ్చింది చేసిందని మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్ని చెప్పేవాళ్ళు. నన్ను చాలా స్ట్రాంగ్ చేస్తారు. సో అట్లా మీరు దాన్ని ఓవర్కమ్ అయ్యారు ఆ స్ట్రెస్. 100%. సో బాగుంది మీ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.